గైస్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు బనీ, మీరు చూస్తున్నారు బనీ వ్లాగ్స్. ఈ రోజు నేను నా ఫ్రెండ్స్ దగ్గర పోతున్నాను. ఎందుకంటే యూకే నుంచి ఇండియాకి అయితే ఇండియా నుంచి యూకేకి అయితే పార్సల్ వచ్చింది. ఆ పార్సల్లో కొన్ని స్నాక్స్ అవి ఇవి ఉన్నాయి. ఆ స్నాక్స్ అన్ని నాకు కొన్ని తీసి పెట్టా నా ఫ్రెండ్స్కి ఇద్దామని. ఆ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అయితే పోతున్నాం. దాని తర్వాత నేనైతే ఇక్కడ నా రూమ్ అయితే చూపిస్తాను. ఎందుకంటే ఫోన్ వచ్చింది. ఎందుకంటే నా రూమ్ చాలా చిన్నగా ఉంటుంది. ఎంటర్ అయితేనే ఎండ్ అయిపోతుంది. దానికి గంటలు గంటలు టూర్ అవసరం లేదు. చిన్న షార్ట్ టూర్ చూపిస్తాను. గాయస్ మళ్ళీ జిట్టు సరిగ్గా చేసుకోండి. ఇట్లా వస్తున్నది బయటికి. పర్ఫెక్షన్ ఏమే ఇర్రినా కొడుకుని మాదిరి కనపరావాలి. అదో అనిషా నీకు గిఫ్ట్. ఏ గిఫ్టే అమ్మా, నీకే గిఫ్ట్. అబ్బాయి సారీ లేవరా, అదురా తీసుకురా. బాగున్నా బాగాలేకున్నా చూసుకొని తినేయండి. ఇంకోటి తినే ముందు నువ్వు ఎందుకు నేను చెప్పాను మాట్లాడమని నీకు. లండన్ పోయిన తర్వాత ఫోన్ జాగ్రత్త. ఈమెడు మంచిగా నేను నా కొడుకు చెప్పిన రే జాగ్రత్త రా, ఐఫోన్ అయితే ముద్దు పెట్టుకుని తీసుకుని పోతారంటే ఈమె వాడు చెప్పలేదేమో పాపం. వీళ్ళు లండన్ కి కొంచెం తక్కువ అంచనా వేసుకుని ఫుల్ సేఫెస్ట్ అని పోయినారు. పోయిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత పోయినారు, మంచిగా ఉంది, అంతా తిరిగినారు. రిటర్న్ వచ్చే క్రమంలో ఏమైంది, పోయింది. హోలీ వాటర్ ఏందిరా అది, హోలీ వాటర్ బుష్ అంట, అట్లానే పోయింది. బొమ్మలు ఏంటి మా 250 pounds కి 100 బొమ్మలు వస్తాయి కదా. 250 pounds పెట్టా. ఏం ఎంత ఆ బొమ్మ రే నీలాంటి వాడు రిచ్ అయింది నీలాంటి దాని వల్లనే. వాడు రిచ్ అయ్యేది నీ వల్లనే. దావే అవునే 40 pounds 120 pounds కదా. మర్చిపోయినా మళ్ళీ మర్చిపోయినా. కాళ్ళు ఉన్నాయి. అదో ఈ ల్యాప్టాప్ నేను తీసుకోవాలనుకుంది. అమ్మా వావ్ టెడ్డీ బియర్, ఇది నేను తీసుకొని పోతున్నా. బాగుంది ఇది. బుజ్జినా కొడుకు భలే ఉన్నాడు. కాళ్ళ కింద పడే ఇట్లా ఇట్లా పట్టుకుంటా ఇట్లా. నిజంగా ఎంత మెత్తకున్నాడు వీడు. బాగుంది. ఓలో పాలు తాగుతా. నీ ఒకదానే కాదు, అందరికి కలిపి 250 అయ్యాయి. బట్ స్టిల్ విన్ అయ్యా. అవునా, నైస్. బట్ బాగున్నాయి, యాక్చువల్ గా బాగున్నాయి. ముద్దు పెట్టలేదు. అవునా, బాగుంది. ఇంత పెద్దది కొనాలంటే ఇక్కడ ఎంత అవుతుందా? పడుతుంది 40 pounds, 50, 60, 80 ఆరాంగా పడుతుంది. నేను అప్రాక్సిమేట్ ఒకవేళ తక్కువ ఉన్నా 40, క్వాలిటీ తక్కువ ఉన్నా. బట్ ఈ క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి నాకు అనిపిస్తుంది 60 to 120 ప్రైస్ రేంజ్ లో ఉంటుంది అది. ఈ విండో ఇంకా తక్కువ, మాకన్నా తక్కువ. ఇలా కదే ఇటనేనా, ఇంతనే చెత్త కదా. నా రూమ్ అయితే ఇలా ఉంటుంది. పూర్తిగా స్లో మోషన్లు ఇలా ఉంటుంది అంత. అయితే
నా మ్యాక్బుక్, ఇంకా ఐప్యాడ్ ప్రో, నా హెడ్ ఫోన్స్, ఇది నా మైక్, ఇవి 2 ఉన్నాయి. DJI ఉన్నాయి, హోలీ ల్యాండ్ ఉంది. ఇది నా ప్రమోషన్ వచ్చింది, ఫస్ట్ ప్రమోషన్. ఇది 1 TB SSD. ఇక్కడ చిన్న ఇది కిండర్ జాయ్లో వచ్చింది, ఇది గిఫ్ట్ వచ్చింది. ఇంకా లీలో స్టిచ్, కెప్టెన్ అమెరికా, 1 పీస్, సూపర్ మ్యాన్, ఇది ఒక చిన్న స్క్విరెల్, ఇంకా ఇది ఒక ప్లాస్టిక్ ప్లాంట్ అనమాట. ఇలా కూర్చొని ఇక్కడ పని చేసుకుంటే పని చేసుకోబుద్ధి అవుతుంది అనమాట ఎక్కువ. ఇంకో వాచ్, కాస్ట్లీ వాచ్. ఇది ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు, ఇంకా చేస్తాను అన్బాక్సింగ్. ఇది ఇలా ఎత్తిన తర్వాత ఇలా ఉంటుంది లొకేషన్. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లొకేషన్స్, హైవే, ఆ బ్రిడ్జు. బట్ నేను ఇది ఓపెన్ చేయను అంతే. ఇలా ఉంటుంది వ్యూ అయితే ఇలా ఉంటుంది. నైస్ కదా. పైన అదొక్కటే అనుకుంటా గలీజ్గా ఉండేది. ఐ థింక్ దాన్ని ఏదో ఏదన్నా చేయాలంటే కూడా నా దగ్గర స్పేస్ లేదు ప్రెజెంట్. అయితే దాంతోనే అడ్జస్ట్ చేయాలి అనుకుంటున్నా. ఇంకా ఇది కిచెన్ మీకు చూపించింది. ఇంకా ఇటువైపు అయితే బెడ్ అన్నమాట. ఇక్కడ బెడ్, అక్కడ ఇంకో పోస్టర్ ఉంది, మంచిగా చూస్తే అక్కడ పోస్టర్. నాకు అది అక్కడంతా ఖాళీగా ఉండి నన్ను ఒక పోస్టర్ వేస్తే బాగుంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఎత్తేస్తే ఇది లొకేషన్ వస్తుంది, సేమ్ లొకేషన్. ఇంకా ఇక్కడ పప్పు, అక్కడ చాక్లెట్స్, బనానాస్, వాటర్ బాటిల్స్. నా ఫేవరెట్ ఈ 2 పోస్టర్స్ లేదనుకుంటున్నాను తెలుసా, నరూటో పోస్టర్. ఎందుకంటే నరూటో సిరీస్ అంతా చూసిన తర్వాత నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే నరూటో. ఇక్కడ చూసారా, అద్దాలు. ఇక్కడ ఒక 7 pairs సన్ గ్లాసెస్, ఇంకా 3 వాచెస్ నా దగ్గర, ఇంకా పర్ఫ్యూమ్. దాని తర్వాత ఏంది, హెయిర్ క్రీమ్ అనమాట. ఇది హెయిర్ క్రీమ్ వాల్యూమైజ్ కోసం, వ్యాక్స్ లాంటిది అనమాట. అన్ని బొమ్మలే. ఇక్కడికి వస్తే కిచెన్ అయితే ఇలా ఉంటుంది. ఇలా 5x లేదు, నా కిచెన్ ఇది. ఈ కిచెన్లో ఇది రైస్ కుక్కర్, ఇంకా వాటర్ వేడి చేసుకొని తాగుతాను నేను ఇక్కడ. ఎందుకంటే ఫిల్టర్కి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి. ఇక్కడ చికెన్, ప్రోటీన్ అన్నీ ఇక్కడ వెయిట్ చేసుకోవడానికి, ఆయిల్ ఇక్కడ అన్నీ ఉంటాయి. పైనుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ అన్ని సామాన్లు. ఇక్కడ కూడా మసాలాలు, పొట్లాలు, రైస్. దీంతోనే అంత మా బ్యాచులర్స్ బతుకుతుంది దీనివల్లనే. ఇక్కడ హ్యాంగింగ్ అన్ని బట్టలు ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటా, నా బట్టలు ఇక్కడంతా. సో ఇక్కడ డస్ట్బిన్, ఇక్కడ ఇంకో హీటర్, ఇది సెకండ్ హీటర్. ఇంకో హీటర్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక మిర్రర్, వాష్రూమ్. అక్కడ నేను ఫిల్టర్ వేసుకున్నా ఈ వాష్రూమ్కి అయితే. ఇంకా అక్కడ నార్మల్ కండిషనరు, అది అన్నీ నేను ఇక్కడ ఇట్లా పెట్టుకున్నా. అంటే ఒక పెద్ద మిర్రర్. బాత్రూంలో బెస్ట్ ప్లేస్ ఏందో తెలుసా, పెద్ద మిర్రర్. ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పుస్ లేదనమాట. సో మేము ఎలా మేనేజ్ చేస్తున్నామో నేను మీకు చెప్పను. ఎందుకంటే ఇండియన్స్కి అది గలీజ్ కనిపించేసింది మీకు. షిట్ కనిపించేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.